అందరికీ నమస్తే. కొమ్మూరి సాంబశివరావు గారు రచించిన డిటెక్టివ్ నవల 'ముందు నుయ్యి వెనక గొయ్యి' 5వ భాగం. ఆ శవం ఎవరిదో తెలియదు. ప్రేమ శవమని అనుకోవటానికి కావలసిన సూచనలున్నాయి. కానీ శవాన్ని గుర్తుపట్టడానికి వీలు లేకుండా ముక్కలు ముక్కలుగా కోసిన తర్వాత శవం ఎవరిదో కనుక్కునేందుకు వీలుగా ఆ సూచనలు హంతకుడు ఎందుకు వదిలిపెట్టాడు? ప్రేమ శవం అని పోలీసులు పొరపడాలని కదా. యుగంధర్ వ్రాసినదంతా ఒకసారి చదువుకున్నాడు. చివరన ఇంకొక ప్రశ్న వ్రాసాడు. ప్రేమ హ్యాండ్ బ్యాగు, ఆ ఉత్తరము, కవరు, చేతి గడియారము హంతకుడికి ఎలా దొరికాయి? యుగంధర్ కుర్చీలోంచి లేచి సిగరెట్ వెలిగించి గట్టిగా పొగ పీల్చి గదిలో పచార్లు చేయటం ప్రారంభించాడు. మిస్టరీ చాలా ఎక్కువగా ఉంది. తలా తోకా లేదు. ఏ ప్రశ్నకి నికరమైన సమాధానం లేదు. టెలిఫోన్ గణగణ మోగగానే యుగంధర్ రిసీవర్ తీసుకున్నాడు. నేనే రాజు. ఏమిటి? ప్రసాద్ శవాన్ని చూశాడు సార్. పుట్టుమచ్చ లేదు అన్నాడు రాజు. అనుకున్నాను అని రిసీవర్ పెట్టేశాడు యుగంధర్. శవం ప్రేమది కాదని తేలింది. ప్రేమ ఎవరు? తల్లిదండ్రులు ఎవరు? ఎలా ఈ ఊరికి వచ్చింది? దర్యాప్తు ముందుకు సాగాలంటే ఈ వివరాలు సంపాదించాలి. ఎట్లాగా అని యుగంధర్ ఆలోచించసాగాడు. అంతలో మళ్ళీ టెలిఫోన్ మోగింది. హలో, యుగంధర్ హియర్. నేను లక్ష్మిని. గుడ్. ఏమిటమ్మా? నేను అడిగిన ప్రశ్నకి సరైన జవాబు చెబుతావా? చెప్పాను కదండి. నిజమే చెప్పాను. ప్రసాద్ నన్ను పెళ్లి చేసుకోకపోయినా అతను పెళ్లి చేసుకోబోయే అమ్మాయితో సుఖపడతాడని నమ్మకం కలిగితే నా దుఃఖం దిగమింగుకోగలుగుతాను. లక్ష్మి గొంతు జీరపోయింది. నీ కోసం కాకపోయినా ఎలాగూ ప్రేమను గురించి నేను దర్యాప్తు చేస్తున్నాను. వివరాలు తెలియగానే నీకు చెబుతాను. నువ్వు ఎక్కడ దిగావు? రాష్ట్రపతి రోడ్లో 372 నెంబర్ ఇంట్లో. నా స్నేహితురాలు కమల ఇంట్లో ఉన్నాను. ఆమె భర్త పేరు జగన్మోహన్ రావు. గుడ్. తర్వాత కలుసుకుంటాను అని యుగంధర్ రిసీవర్ పెట్టేశాడు. ప్రేమ అదృశ్యమయ్యి 4 రోజులు దాటిపోయింది. ఇలియట్స్ బీచ్లో కనిపించిన శవాన్ని గురించిన వివరాలు ఏమీ తెలియలేదు. ఆ సముద్రపు ఒడ్డుకి గోనుసంచి తీసుకువచ్చి పడేసిన వారిని ఎవరూ చూడలేదు. ఆ శవం ప్రేమది కాదని నిశ్చయించగలిగారే కానీ ఎవరిదో తెలుసుకోలేకపోయారు పోలీసులు. తమ కుమార్తెలు కనిపించటం లేదని రిపోర్టులు ఇచ్చిన తల్లిదండ్రులకి శవం చూపించారు కానీ వాళ్ళ అమ్మాయి కాదని తేలింది. గోని సంచిలో శవం కేసు అని పత్రికలు పేరు పెట్టాయి ఆ హత్యకి. 2 రోజులు వరుసగా హత్యని గురించి వార్తలు ప్రకటించారు. పోలీసులు కొత్త విషయాలు ఏమీ చెప్పకపోయేసరికి పత్రికలు ఆ హత్య గురించి వ్రాయటం మానేశాయి. ప్రేమను గురించి దర్యాప్తు మొండిపడ్డది. ప్రేమ ఫోటో చూపి పోలీస్ సిఐడి ఆఫీసర్స్ రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల వద్ద వాకబు చేశారు. టాక్సీ డ్రైవర్లని, రిక్షా బళ్ళ వాళ్ళని అడిగి చూశారు. ప్రేమ ఆచూకీ తెలియలేదు. నాగరాజు గురించి దర్యాప్తు చేయటానికి రాజు రామచంద్రపురం వెళ్ళి వచ్చాడు. అక్కడ స్థానిక పోలీసు ఉద్యోగులను, ఊళ్ళో వాళ్లను అడిగి చూశాడు. నాగరాజు అనే పేరు ఉన్న మనిషి కానీ అతన్ని పోలిన మనిషిని కానీ తాము ఎన్నడూ చూడలేదని, తెలియదని చెప్పారు. నాగరాజు ఊరు రామచంద్రపురం కాదు, అబద్ధం చెప్పాడని తేలింది. ప్రసాద్ యుగంధర్ కన్సల్టింగ్ రూమ్లోనే ఎక్కువ కాలం గడుపుతున్నాడు. యుగంధర్ దర్యాప్తు కూడా మొండిపడ్డది. ప్రేమ కోసం ఎక్కడ వెతకాలో, ఎలా వెతకాలో తెలియకుండా ఉంది. సామాన్య పరిస్థితుల్లో అయితే పత్రికలలో ప్రకటించమని ప్రసాద్కి చెప్పేవాడు. కానీ ప్రేమ ప్రసాద్ని కూడా కలుసుకోవటానికి ఇష్టపడటం లేదని, అందుకే ఎక్కడో అజ్ఞాతంగా ఉంటుందని అనుకుంటే ప్రసాద్ ప్రకటన లెక్క చేయదు. ఆమెకి ప్రసాద్ మీద ఇష్టం పోలేదని, ఎవరో ఆమెను ఎక్కడో నిర్బంధించారని అనుకుంటే ప్రసాద్ ప్రకటన ఆమె చూసే అవకాశం ఉండదు. రాజు, యుగంధరు మౌనంగా కూర్చున్నారు. కేసు గురించి చర్చించేందుకు ఏమీ లేదు. చర్చించి అన్ని కోణాల నుంచి పరిశీలించి అందరికీ విసిగెత్తింది. కొత్త సంఘటన ఏదైనా జరిగితే, కొత్త సూచన ఏదైనా కనబడితే గానీ ఎవ్వరూ చేయగలిగింది ఏమీ లేదని నిశ్చయం అయిపోయింది. తలుపు చప్పుడయ్యేసరికి రాజు వెళ్ళి తలుపు తీసి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావుని వెంట పెట్టుకుని వచ్చాడు. కూర్చోండి ఇన్స్పెక్టర్ అన్నాడు యుగంధర్. నిట్టూరిస్తూ యుగంధర్కి ఎదురుగా ఉన్న కుర్చీలో చతికిలబడి, ఈవేళ కమిషనర్ నన్ను పిలిచారు అన్నాడు ఇన్స్పెక్టర్. దేనికి? అడిగాడు యుగంధర్. గోనిసంచి శవం కేసు గురించి మాట్లాడటానికి. దర్యాప్తు చాలా అసంతృప్తికరంగా ఉందని, కేసు త్వరగా పూర్తి చేయకపోతే డిపార్ట్మెంట్కి చెడ్డ పేరు వస్తుందని చెప్పాడు. మీ రిపోర్టులు చూడలేదా? అడిగాడు యుగంధర్. చూశాడు. నేను దీక్షతో పరిశోధిస్తే ఈ కేసు సులభంగా తేల్చివేయగలనని
తాత్సారం చేస్తున్నానని అన్నాడు. యుగంధర్ నవ్వాడు. కమిషనర్కి మీ ప్రజ్ఞలో చాలా విశ్వాసం ఉందన్నమాట. ఇంకా ఏం చేయాలో అడగలేకపోయారా మరి? అడిగాను. అర్థం కాకుండా అగమ్యంగా ఉంటే మీ సహాయం కోరమన్నాడు. అవసరమైతే తను ఫోన్ చేసి మీకు చెబుతానన్నాడు. యుగంధర్ పకపకా నవ్వి, నేను మీలాగే అంతు తెలియక తికమక పడుతున్నానని చెప్పలేదు అన్నాడు. చెప్పలేదు. మనల్ని గురించి ఆయనకు ఉన్న సదభిప్రాయం పోగొట్టడం ఇష్టం లేదు అన్నాడు ఇన్స్పెక్టర్ నవ్వుతూ. గోనిసెంచులో శవం ప్రేమది కాదని మనం నిశ్చయించుకున్నాము. విచిత్రమల్లా హత్య చేయబడిన ఆ అమ్మాయి బంధువులు ఎవరూ ఇంతవరకు పోలీస్ రిపోర్టు ఇవ్వకపోవటం నాకు ఒక ఆలోచన స్ఫురించింది అన్నాడు రాజు. ఏమిటది? చెప్పబోయ్, మా బుర్రలు మొద్దుబారిపోయాయి అన్నాడు ఇన్స్పెక్టర్. గోని సంచిలో శవం ప్రేమదే అయి ఉండవచ్చు. ఆ శవం ప్రేమది కాదని పోలీసులు అపోహపడాలని హంతకుడు శవాన్ని రూపురేఖలు లేకుండా ముక్కలు ముక్కలుగా చేసి తర్వాత ప్రేమ అని తెలిపే ఉత్తరం హ్యాండ్ బ్యాగు సంచిలో పెట్టాడు. శవం నిజంగా ప్రేమదే అయితే వాటిని సంచిలో ఎందుకు పెడతాడు అని మనం అనుకోవాలని, శవం ప్రేమది కాదని తార్కికంగా మనం నిశ్చయించుకోవాలని ఆ పని చేశాడేమో. యుగంధర్ తల ఊపాడు. అవును, హంతకుడు చాలా తెలివైన వాడైతే అలాగే చేసి ఉండవచ్చు. కానీ చిక్కల్లా హంతకుడు ఏం చేశాడో మనం ఊహించవలసి వస్తుంది. కానీ అతని చర్యలు గ్రహించేందుకు వీలుగా సూచన కానీ సాక్ష్యం కానీ ఏమీ లేదు. పోతే గోని సంచిలో శవం ప్రేమది కాదని ప్రసాద్ చెప్పాడు. పుట్టుమచ్చ లేదు కదా అన్నాడు. సారీ సార్, ఆ విషయమే మర్చిపోయాను. ఆ శవం ప్రేమది కాదని నిర్ధారణగా తేలింది కదా అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి, ప్రసాద్ అబద్ధం చెబితే తప్ప అన్నాడు. అంటే? అడిగాడు ఇన్స్పెక్టర్. హత్య చేయబడిన మనిషి ప్రేమే అని ప్రసాద్కి తెలిసిందని, ఆ శవం ప్రేమది అని మనకి తెలియటం ఇష్టం లేక పుట్టుమచ్చ కల్పించాడని మనం అనుకుంటే తప్ప. అలా కల్పించడానికి కారణం ఏముంటుంది అడిగాడు ఇన్స్పెక్టర్. యుగంధర్ సిగరెట్ వెలిగించి, అతన్ని సంశయించదలుచుకుంటే 1,00,000 సంశయాలు కలుగుతాయి. ప్రేమని ఎవరు హత్య చేశారో అతనికి తెలిసి ఉండవచ్చు, లేదా ఊహించి ఉండవచ్చు. హత్య చేసిన మనిషి అతనికి ఆప్తుడో ఆప్తురాలో అయి ఉండవచ్చు. ప్రేమ మీద ఎంత ఇష్టం ఉన్నా హత్య చేసిన మనిషిని బయట పెట్టడానికి మనస్కరించకపోయి ఉండవచ్చు అన్నాడు. ఇన్స్పెక్టర్ విసుగ్గా లేచి నిల్చున్నాడు. సిగరెట్ ఆస్ట్రేలో పడేసి నలిపేశాడు. యుగంధర్, ఇటువంటి ఊహాగానాల వల్ల ప్రయోజనం ఏమిటి చెప్పండి? ఏదో కొంత సాక్ష్యం, కొంత ఆధారం లేనిదే నేను రిపోర్టు ఏం రాస్తాను, ఎవరిని అరెస్ట్ చేస్తాను అన్నాడు. యుగంధర్ నవ్వి, ఇన్స్పెక్టర్, మీకు నాకు ఉన్న తేడా అదే. మీరు ఎవరినో ఒకరిని అరెస్ట్ చేస్తే తృప్తి పడతారు. నేను నిజం తెలిస్తే గానీ తృప్తిపడను అన్నాడు. అంతా ఒకటేగా. నిజం తెలిస్తేనేగా అరెస్ట్ చేస్తాను. కాదు, ఛార్జ్ షీటు ఫైల్ చేయటానికి, శిక్ష పడటానికి కావలసిన సాక్ష్యం ఉంటే చాలు. మీకు సమాధానాలు చెప్పలేని కొన్ని ప్రశ్నలు మిగిలిపోయినా మీకు ఇబ్బంది లేదు అన్నాడు యుగంధర్. ఆల్ రైట్, పోనీ అలాగే అనుకుందాం. ప్రస్తుతం మీకు నిజం తెలియటం లేదు, నాకు సాక్ష్యం లేదు. కేసు స్తంభించిపోయింది. ఏం చేద్దాం? ఆలోచించండి యుగంధర్. ఎంతెంతో క్లిష్టమైన కేసులన్నీ పరిశోధించి దోషులను పట్టుకున్న డిటెక్టివ్ యుగంధర్ గారికి ఈ కేసు కొరకరాని కొయ్యగా తయారైందా అన్నాడు ఇన్స్పెక్టర్. అంతలో కాలింగ్ బెల్ మోగింది. గుడ్ మార్నింగ్ సార్. ఇన్స్పెక్టర్ గారు కూడా ఉన్నారా ఇక్కడ? యుగంధర్ గారు, మీతో మాట్లాడడానికి వచ్చాను అన్నాడు శివకోటి. కూర్చోండి అన్నాడు యుగంధర్ శివకోటిని ఆపాదమస్తకం పరీక్షగా చూస్తూ. ఇన్స్పెక్టర్ వెళ్ళిపోవటానికి వెనక్కి తిరిగాడు. నా రాక వల్ల మీరు వెళ్ళిపోనవసరం లేదు ఇన్స్పెక్టర్. రహస్యమేమీ లేదు, మీకు తెలిసిన విషయమే అన్నాడు శివకోటి నవ్వుతూ. కూర్చోండి ఇన్స్పెక్టర్. చెప్పండి శివకోటి గారు అన్నాడు యుగంధర్ శివకోటి వైపు తిరిగి. కొత్త విషయం ఏమీ కాదు సార్, పాతదే. ఎటొచ్చి ఈసారి మీరు కోపగించుకోవలసిన అవసరం లేదు. ప్రేమ ఎక్కడున్నది వెతికి పెట్టండి, అర్జెంట్ అన్నాడు శివకోటి. అందరూ ఆశ్చర్యంతో చూశారు శివకోటిని. అలా చూస్తారేం? ఏదో దెయ్యాన్ని తెచ్చిపెట్టమని అడిగినట్లు. మొన్న ఆ కొత్త అమ్మాయికి మూవీ టెస్ట్ ఇచ్చాము, బాగాలేదు. ముఖంలో భావ ప్రకటన లేదు. హీరోయిన్కి పనికిరాదు కనుక ప్రేమనే ట్రయల్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదిగో ఫోటో. ప్లీజ్ ఎక్కడున్నదో కనుక్కుని చెప్పగలరా? ఫీజు ఎంత కావాలో చెప్పండి. వచ్చే వారమే షూటింగ్ ప్రారంభించాలని అనుకుంటున్నాను. 1-2 రోజులలోనే ఆ అమ్మాయి ఎక్కడున్నది వెతికి చెప్పాలి అంటూ పర్సు తీశాడు శివకోటి. ఆగండి, పర్సు తీయవలసిన అవసరం లేదు. ఆ అమ్మాయి ఎక్కడున్నది కనుక్కోవటానికి ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు, పోలీస్ డిపార్ట్మెంట్ యావత్తూ ప్రయత్నిస్తున్నారు. ఆ అమ్మాయి కనిపించగానే ఇన్స్పెక్టర్ మీకు కబురు చేస్తారులేండి. నన్ను ప్రత్యేకంగా నియమించవలసిన అవసరం లేదు
అన్నాడు యుగంధర్. శివకోటి ఆశ్చర్యంతో ఇన్స్పెక్టర్ని చూశాడు. ఆ అమ్మాయి కోసం పోలీసులు ఎందుకు వెతుకుతున్నారు అడిగాడు. ఆ వేళ మీ ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్పాను కదా, ఆ అమ్మాయి కనిపించడం లేదని మాకు రిపోర్టు వచ్చింది. ఇంకా కనిపించలేదా? ఇన్స్పెక్టర్ తల తిప్పాడు. ఆల్ రైట్, థ్యాంక్స్ యుగంధర్. ఇన్స్పెక్టర్, మీకు నా టెలిఫోన్ నెంబర్ తెలుసుగా, ఆ అమ్మాయి కనిపిస్తే దయచేసి టెలిఫోన్ చేయండి అని శివకోటి వెళ్ళిపోయాడు. ఉత్త కమిడియన్లా ఉన్నాడు అన్నాడు రాజు నవ్వుతూ. యుగంధర్ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. అంతలో టెలిఫోన్ మోగింది. హలో, యుగంధర్ హియర్. నేను భూషణరావుని. భూషణరావు గారా? ఏమిటండి, ప్రేమ ఎక్కడున్నదో తెలుసుకోవాలని అనుకుంటున్నారా అన్నాడు యుగంధర్. అవును, మీరెలా గ్రహించారు? ఊహించాను. మళ్ళీ మీకు ప్రేమ విషయం ఎందుకు? ఏమని చెప్పమంటారు యుగంధర్? ప్రసాద్ రాద్ధాంతం చేస్తున్నాడు. నా వల్ల ఆ అమ్మాయి అదృశ్యమైందని, డబ్బు ఆశ చూపించి ఆ అమ్మాయిని నేనే ఎక్కడికో పంపించి వేసి ఉంటానని అంటున్నాడు. నేనేమీ ఎరగను నాయనా అంటే వినడు. ఆ అమ్మాయి తనకి కనిపించకపోతే తనకి జీవితంపై ఇంట్రెస్ట్ లేదట. వాడి వెర్రిచూపులు పిచ్చి మాటలు చూసి నాకు భయం వేస్తుంది. వాడు ఆత్మహత్య చేసుకున్నా చేసుకోవచ్చు. యుగంధర్, నాకు వాడొక్కడే కొడుకు. ప్లీజ్ ఆ అమ్మాయి ఎక్కడున్నదో కనుక్కుని చెప్పండి. వెంటనే పెళ్లి చేసేస్తాను. వాడి మనోవేదన చూడలేకుండా ఉన్నాను. భూషణ్ రావు గారు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? హోటల్ బృందావన్ నుంచి. అప్పటి నుంచి ఊరికి వెళ్ళనే లేదా? లేదు. ఒకసారి మిమ్మల్ని కలుసుకోవాలి, నేను రానా? రండి, రూమ్ నెంబర్ 64. యుగంధర్ రిసీవర్ హుక్ మీద పెట్టేసి నవ్వి, వెళ్ళిపోయిన ఇద్దరు క్లయింట్లు మళ్ళా వచ్చారు అని టెలిఫోన్ డైరెక్టరీ తీసి జై అక్షరంతో మొదలుపెట్టే పేర్ల జాబితా చూశాడు. జగన్మోహనరావు, నెంబర్ 97821. డైరెక్టరీ మూసేసి ఆ నెంబర్ తిప్పాడు. హలో, లక్ష్మి గారున్నారా అడిగాడు యుగంధర్. ఎవరు మాట్లాడుతున్నారు? డిటెక్టివ్ యుగంధర్. పిలుస్తానుండండి. హలో, లక్ష్మి స్పీకింగ్. యుగంధర్ గారా, నేనే మీకు టెలిఫోన్ చేద్దామనుకుంటున్నాను. ప్రేమ ఎక్కడ ఉన్నదో తెలిసిందా? లేదు. అయితే సరే యుగంధర్ గారు, నా కోసం మీరు శ్రమ పడవద్దు. ఆ అమ్మాయి ఎక్కడున్నది ఏమైనది తెలుసుకోవాలని లేదు నాకు. ఏం అంతలోనే అలా మారిపోయావేం? నేను స్వయంగా కొంత దర్యాప్తు చేశాను. ఆ అమ్మాయి ప్రసాద్కి అర్హురాలు కాదని తేలింది. కనుక వాళ్ళు పెళ్లి చెడగొట్టడానికి నా సాయశక్తులా ప్రయత్నిస్తాను. థ్యాంక్స్ అని రిసీవర్ పెట్టేసింది లక్ష్మి. ఏమిటి ఆలోచిస్తున్నారు అడిగాడు ఇన్స్పెక్టర్. రైలు వెనక్కి నడుస్తున్నట్లున్నది. శివకోటి మళ్ళీ క్లయింట్గా వచ్చి ప్రేమ ఆచూకీ తెలపమన్నాడు. వెనువెంటనే భూషణరావు అదే కోరాడు. ప్రేమ ఆచూకీ చెప్పమని వచ్చిన లక్ష్మి అక్కర్లేదని చెప్తుంది ఇప్పుడు. దాదాపు ఒకే సమయంలో వీళ్ళంతా క్లయింట్లుగా రావటానికి వెళ్ళిపోవటానికి మళ్ళీ రావటానికి కారణం ఏదో ఉండాలి కదూ అన్నాడు రాజు. యుగంధర్ తల ఊపి, అదే ఆలోచిస్తున్నాను. ఇటువంటివి కాకతాళీయంగా జరుగుతాయని నేను నమ్మను రాజు. శివకోటి విషయం నువ్వు దర్యాప్తు చెయ్యి. అతను నిజంగా సినిమా తీస్తున్నాడా? నిజంగానే అతని డైరెక్టర్ తెచ్చిన అమ్మాయి సరిగ్గా నటించలేదా? కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాడా? నేను భూషణరావుని కలుసుకుంటాను అన్నాడు. రండి కూర్చోండి, కాఫీ తెప్పించినా అడిగాడు భూషణరావు. అది ఎయిర్ కండిషన్ కాటేజ్. భూషణరావు గారు, ఈ కేసు మీ తరపున దర్యాప్తు చేయటం ప్రారంభించాను. మీరు నా సహాయం అవసరం లేదని చెప్పిన తర్వాత కూడా మీ అబ్బాయి కోరటం వల్ల దర్యాప్తు సాగించాను అన్నాడు యుగంధర్. భూషణరావు తల ఊపాడు. ఒక అబ్బాయి ఒక అమ్మాయి వివాహం చేసుకోదలుచుకోవటం పిల్లవాడి తరపు పెద్దలు అంగీకరించకపోవటమో కాదు, ఇప్పుడు ఇది పోలీస్ కేసుగా తయారైంది. విన్నాను అన్నాడు భూషణరావు. మీకందరికీ సంబంధం ఉన్నా లేకపోయినా, మీకిష్టమైనా కాకపోయినా మీరందరూ పోలీసుల దృష్టిలోనికి వచ్చారు. ప్రేమ బతికే ఉందా లేదా అనే సమస్యతో పాటు ప్రేమ అదృశ్యం కావటానికి మీకు ఏమాత్రమూ సంబంధం ఉందని పోలీసులకు అనుమానంగా ఉంది. భూషణరావు చికాకుతో చూశాడు. అంటే విపులంగా చెప్పండి అడిగాడు. ఆ అమ్మాయిని మీ అబ్బాయి వివాహం చేసుకోవటం మీకు ఇష్టం లేక డబ్బు ఇస్తానని ప్రసాద్తో స్నేహం మానేయమని ప్రేమను మీరు అడిగారు, అవునా? అవును, ఆ విషయం మీతో చెప్పాను కదా. ఆ అమ్మాయి అందుకు అంగీకరించలేదు. ఆ అమ్మాయి పుట్టుపూర్వోత్తరాలు కనుక్కోమని కోరారు. నేను దర్యాప్తు ప్రారంభించిన రోజే ఆ అమ్మాయి అదృశ్యమైంది. అవును, అది తెలుసు. మీరు తనను గురించి దర్యాప్తు చేస్తే ఏదో ఘోరమైన విషయం బయటపడుతుందని ఎక్కడికో పారిపోయి దాక్కునుంటుంది. ఏమో, ఆమె ఎందుకు అదృశ్యమైందో మనకు తెలియదు. కనుక ఆ విషయం అలా ఉంచుదాం. ఆ అమ్మాయి అదృశ్యం అయిన మర్నాడు నాకు మీరు ఫోన్ చేసి అమ్మాయిని గురించిన దర్యాప్తు చేయవలసిన అవసరం లేదని చెప్పారు.
అవును, ఎందుకో కూడా మీకు చెప్పాను కదా. కారణం చెప్పారు, కానీ నిజమైన కారణం చెప్పారా లేదా అని అనుమానం కలుగుతోంది. భూషణరావు యుగంధర్ని తీక్షణంగా కళ్ళలోనికి చూసి, నన్ను అనుమానించడానికి కారణం ఏమైనా ఉందా? నేను చెప్పిన కారణాలు సమంజసంగా లేవా అడిగాడు. చాలా సమంజసంగా ఉన్నాయి. మీ అబ్బాయి మనోవేదన చూసి భరించలేక ఎవరిని పెళ్లి చేసుకున్నా చేసుకోనిమ్మన్న వైరాగ్యంతో ఎలాగైనా ఆ అమ్మాయిని వెతికి తెచ్చి పెళ్లి చేద్దామని అనుకోవటం నమ్మదగినదిగానే ఉంది. కానీ అడిగాడు భూషణరావు చిరునవ్వు నవ్వుతూ. చాలా కాకతాళీయంగా జరిగింది. ఒక్క రోజులో మీరు మనసు మార్చుకున్నారు. ప్రేమను గురించి దర్యాప్తు చేయమన్నారు. నేను దర్యాప్తు ప్రారంభించాను. ఆ వేళ సాయంకాలమే ప్రేమ అదృశ్యమైంది. ఆ మర్నాడు పొద్దున్నే మీరు నాకు టెలిఫోన్ చేసి దర్యాప్తు మానవలసిందని చెప్పారు. కనుక ప్రేమ అదృశ్యమైందని మీకు తెలుసునని అనుకుంటున్నాను. ఇదంతా హేతువాదంతో మీరు నిర్ణయిస్తున్నారు. ప్రేమ అదృశ్యమైనట్లు నాకు తెలుసునని మీ వద్ద సాక్ష్యం ఏమీ లేదు కదా. లేదు, కానీ సంపాదించగలను. ఎలా? అది మా వృత్తికి సంబంధించిన రహస్యం. భూషణరావు లేచి గదిలో పచార్లు చేయటం ప్రారంభించాడు. మీరు నేరం ఏదైనా చేసి ఉంటే నాతో చెప్పవలసిన అవసరం లేదు. చట్టరీత్యా శిక్షార్హమైన నేరం ఏదైనా చేసి ఉంటే ఆ విషయం మీరు నాతో చెబితే పోలీసులకు చెప్పవలసిన బాధ్యత నాకున్నది అన్నాడు యుగంధర్. భూషణరావు భుజాలు చరిచి, అదే నాకు తెలియటం లేదు అన్నాడు. ఏది? నేను నేరం చేశానా అని. యుగంధర్ మౌనంగా ఉండిపోయాడు. యుగంధర్, అసలు విషయం చెబుతాను వినండి. మీ దగ్గరికి వచ్చి ప్రేమను గురించి దర్యాప్తు చేయమని నేను కోరిన రోజు సాయంకాలం 6 గంటల ప్రాంతంలో ప్రేమ తండ్రి నాగరాజు నాకు టెలిఫోన్ చేశాడు. ప్రసాద్తో స్నేహం మానుకుంటే నేను డబ్బు ఇస్తానని అంతకుముందు ప్రేమకు చెప్పిన విషయం జ్ఞాపకం చేసి 1,00,000 ఇచ్చే పక్షంలో ప్రేమ ప్రసాద్తో స్నేహం మానుకోవటానికి సంసిద్ధమని చెప్పాడు. ఎంత ఇస్తానో ప్రత్యక్షంగా మాట్లాడుకోవచ్చునని, ప్రేమతో సహా వచ్చి కలుసుకోమని చెప్పాను అన్నాడు యుగంధర్. ఈ హోటల్కి రావటానికి తనకి అభ్యంతరం ఉన్నదని, వేరే చోట కలుసుకుందామని చెప్పాడు. సరేనన్నాను. మౌంట్ రోడ్డు వద్ద అబ్దుల్లా ఖాన్ వీధిలో 64వ నెంబర్ ఇంట్లో మేడ మీద గదిలో నన్ను ఉండమని, తను సరిగ్గా 9 గంటలకి అక్కడికి వస్తానని చెప్పాడు. అంత రహస్యము దాపరికము ఎందుకని మీరు అడగలేదా? నేను అడిగే లోపున అతను డిస్కనెక్ట్ చేశాడు. మీరు వెళ్ళారా? వెళ్ళాను. ఏమి జరిగింది విపులంగా చెప్పండి. మౌంట్ రోడ్లో ట్యాక్సీ దిగి కాలినడకన వెళ్ళాను. అది చాలా ఇరుకు సందు. 2 పక్కల ఇళ్ళు ఒకదాన్ని ఒకటి ఆనుకుని ఉన్నాయి. కొన్ని పెంకుటిళ్ళు, కొన్ని కొత్తగా కట్టిన సిమెంటు కాంక్రీటు మేడలు. 64వ నెంబర్ ఇల్లు మేడ కింద ఏదో షాపు ఉంది. పక్కనే మేడ మీదకి మెట్లున్నాయి. వీధిలో మెట్ల దగ్గర నిలబడి ఉన్నాడు ప్రేమ తండ్రి నాగరాజు. నన్ను మేడ మీదకి తీసుకువెళ్ళాడు. మేడ మీద ఒక చిన్న గది ఉంది. ఆ గది వెనక డాబా కనిపిస్తోంది. గదిలో చాప మీద కూర్చున్నది ప్రేమ. నన్ను చూడగానే చటుక్కున లేచి నిల్చుంది. ఏడుస్తూ ఉన్నదామె. కళ్ళు ఎర్రగా జేవురించి ఉన్నాయి. మొహమంతా ఎర్రబడింది. ఆయనతో చెప్పు అని నాగరాజు ప్రేమను పురమాయించాడు. మీ అబ్బాయి ప్రసాద్ని ఈ జీవితంలో మళ్ళీ ఎప్పుడూ కలుసుకోవటం తటస్థించినా మాట్లాడనని, అతనితో స్నేహం ఇంతటితో తెగదెంపులు చేసుకుంటున్నానని మాట ఇస్తున్నాను అన్నది ప్రేమ వణుకుతున్న కంఠస్వరంతో. ఏడుపు దిగమింగుకుంటూ చెప్పింది ఆ మాటలు. ఉన్నట్టుండి అలా మారిపోవటానికి కారణం ఏమిటని అడిగాను. ప్రేమ జవాబు చెప్పలేదు. వ్యక్తిగతమైన కారణాలు వేరే ఏవో ఉన్నాయని చెప్పటానికి వీల్లేదని అన్నాడు నాగరాజు. ప్రేమ అన్నమాట నిలబెట్టుకుంటుందని నాకు నమ్మకమేమిటి అడిగాను. నాగరాజు ఉగ్రుడైపోయి, ప్రేమ ఇచ్చిన వాగ్దానం కన్నా వేరే ఏం కావలసి వస్తే రాసి ఇస్తుందని చెప్పాడు. డబ్బు విషయం ప్రస్తావించాను. తనకేమీ తెలియదని, నాగరాజుతో మాట్లాడమని చెప్పింది ప్రేమ. మేమిద్దరం డాబా మీదకి వెళ్ళాం. 1,00,000కు కానీ తక్కువ కాకూడదు అన్నాడు నాగరాజు. 50,000కి ఎక్కువ ఇవ్వనన్నాను నేను. చివరికి 90,000కి రాజీకి వచ్చాము. మర్నాడు పొద్దున్న 11 గంటలకి డబ్బు తయారుగా ఉంటుందని నా హోటల్కి వచ్చి తీసుకోమని చెప్పాను. తను రావటానికి వీలుండదని నన్నే వచ్చి ఇవ్వమని చెప్పాడు నాగరాజు అని భూషణరావు సిగరెట్ వెలిగించాడు. మీరు డబ్బు తీసుకువెళ్ళి ఇచ్చారా అడిగాడు యుగంధర్. భూషణరావు తల ఊపాడు. బ్యాంకు తెరిచిన తర్వాత డబ్బు తీసుకుని వెళ్ళాను. నాగరాజు మాత్రం ఉన్నాడు అక్కడ. డబ్బు ప్రేమ చేతికే ఇస్తానన్నాను. అది సాధ్యం కాదని, ప్రేమ నన్ను కానీ ప్రసాద్ను కానీ చూడదలుచుకోలేదని, డబ్బు తనకివ్వమని రసీదు తెచ్చానని చెప్పాడు నాగరాజు. డబ్బు విషయం నాగరాజుతోనే మాట్లాడమని ప్రేమ చెప్పి ఉండటం వల్ల
అతను రసీదు చూపించటం వల్ల నాగరాజుకు డబ్బు ఇచ్చి రసీదు తీసుకున్నాను అన్నాడు భూషణరావు. రసీదు మీ దగ్గర ఉందా అడిగాడు యుగంధర్. ఆ అని అవతల గదిలోనికి వెళ్ళి క్షణంలో రసీదు తెచ్చి యుగంధర్కి ఇచ్చాడు భూషణరావు. ఆ రసీదు మీద ఉన్న ప్రేమ సంతకం జాగ్రత్తగా పరీక్ష చేశాడు యుగంధర్. ప్రేమ తనకి వ్రాసిన ఉత్తరం మీది సంతకంతో పోల్చి చూస్తే గాని రెండూ ఒకరి సంతకాలేనా అని నిశ్చయించుకోవటానికి అవకాశం ఉండదని అనుకుని తర్వాత అడిగాడు యుగంధర్. తర్వాత ఏం లేదు. ప్రసాద్ ఆవేదన, అతని చిత్తక్షోభ చూడలేకపోతున్నాను. మనిషి సహం అయిపోయాడు. ఆలోచించగా ప్రేమ వాణ్ణి మనసారా వదులుకోలేదని, నాగరాజు ప్రేరేపణ వల్ల బలవంతం మీద ప్రసాద్ స్నేహం వదులుకుంటానని మాట ఇచ్చిందని అనుకున్నాను. ప్రేమ ఎటువంటి పిల్లైనా ప్రసాద్ కోసం ఆ అమ్మాయి ఎక్కడున్నదో వెతికి చెప్పమన్నాను అన్నాడు భూషణరావు. మళ్ళీ మీకు ప్రేమ కానీ నాగరాజు కానీ కనిపించలేదా? లేదు. ఏదైనా నేరం చేశానేమోనని భయం వెళ్ళబుచ్చారు మీరు. ఏమిటది? అది నాగరాజు ఆ అమ్మాయి కన్నతండ్రి కాదని తర్వాత తెలిసింది. ప్రసాద్ చెప్పాడు. అంత డబ్బు అతనికి ఇవ్వటం వల్ల ఆ అమ్మాయికి అపకారం ఏదైనా జరిగిందేమో. ఒక్క ప్రశ్న భూషణరావు గారు, ఆ రాత్రి అక్బర్ ఖాన్ వీధిలో మేడ మీద గదిలో మీరు చూసిన అమ్మాయి ప్రేమ అని మీకు నిశ్చయంగా తెలుసా అడిగాడు యుగంధర్. ఎందుకలా అడుగుతున్నారు? అంతకుముందు ప్రేమను చూశాను, మాట్లాడాను కనుక ఆ అమ్మాయే ప్రేమ అని నిశ్చయంగా చెప్పగలను. థ్యాంక్స్ అని లేచాడు యుగంధర్. యుగంధర్ ప్లీజ్ ఆ అమ్మాయి ఎక్కడున్నదో వెతికి కనుక్కోండి. వెంటనే ప్రసాద్కిచ్చి వివాహం చేస్తాను. వాడి క్షోభ చూడలేకుండా ఉన్నాను. ప్రయత్నిస్తాను అని యుగంధర్ బయలుదేరాడు. కథ కొనసాగుతుంది. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, అలనాటి నవలలు, సుధామూర్తి గారి కథలు, వీటన్నిటికీ సంబంధించిన ప్లేలిస్ట్ యొక్క లింక్స్ డిస్క్రిప్షన్లో మరియు ఫస్ట్ కామెంట్లో ఉన్నాయి. ఒక్కసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.